హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. అదే సబ్ సినిమా చూసిన ఎట్లుంటుందో ఊహలకు అందని అట్లుంటుందా? అసలు బాహుబలి తర్వాత ఇంత హిట్ ఇచ్చిన హీరో సినిమా ఎట్లుంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ స్టాప్ లా ఒక సెక్యూరిటీ సంపుడు కొంచెం వింతగా అనిపించింది. అదే ఏందిరా ఇదేం సినిమా, ఈ సెక్యూరిటీని చంపండి, ఎవరు ప్రభాస్ చంపుతున్నాడా, మొత్తం తికమక అయింది. తర్వాతకి కొంచెం ముంగడికి పోతే కొంచెం స్టార్టింగ్ ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ బాగా అనిపించింది. స్టార్టింగ్ ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ అయితేనే మళ్ళీ మంచి పాట వచ్చింది. తర్వాత అట్లా ముస్లామే, ఇంకా తర్వాత ముస్లామే పక్కన హీరోయిన్ కొంచెం కొంత తికపక ఏం అర్థం కాలే, కట్ చేసిండు. మళ్ళీ తర్వాత వెంటనే ఆ మ్యాటర్ ఎంట్రీ కాలే, మళ్ళీ ఇంకో స్టోరీ అయిపోలే, మళ్ళీ ఇంకో స్టోరీ తీసుకో. అసలు సినిమా ఏం తీయాలనుకుంటున్నాడు, ఏమో చూపిద్దాం అనుకున్నాడు, ఏమో చూపించినాడు. పబ్లిక్ అయితే 99% సినిమా చాలా ఎక్కదు. అసలు ఏంది బాహుబలి రేంజ్ ఏంది, ఇప్పటికి వరల్డ్ వైడ్ ప్రభాస్ అంటే ప్రభాస్తో మారుతి ఈ విధంగా సినిమా తీయడం కరెక్ట్? మీరే కామెంట్ చేయండి. ఇంకో అయితే చూపించడం వరకు అయితే ప్రభాస్ని తగ్గలే, కాకపోతే దాంట్లో కంటెంటే లేదు. కంటెంట్ ఏమనుకుంటున్నాడో కూడా ఆయన కూడా అర్థమవుతుంది. కానీ పార్ట్ 2 వస్తే మాత్రం కంటెంట్ అర్థమవుతుంది. పార్ట్ 2 కూడా చాలా మంది తెలివైన వాళ్ళు అయితే వీజ్ చెప్పగలుగుతారు. నేను కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా మాట్లాడదాం. ఈ సినిమా అయితే మొత్తానికి అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ విధంగా, తర్వాత ముసలోడిని మైకంలా మార్చుడు, మాంత్రికుడు ఎందుకు వస్తున్నాడు నాకు ఏం అర్థం కాలే. మాంత్రికుడుగా వచ్చి ఒక బిచ్చగాడు నుంచి వాళ్ళ మహారాణిని ట్రాప్ చేసిన తర్వాత మంత్రాలు చేపించి మళ్ళీ ఆమెని తన స్వాధీనంలోకి పరుచుకొని, తర్వాత మొత్తం ఎక్కడ పోయినా అక్కడ మంత్రాలు నేర్చుకొని, మంత్రాలతో ఏం చింతకాల ఏమో మళ్ళీ ఇవన్నీ నాకేం అర్థం కాలే. మళ్ళీ ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు, సైన్స్ గ్రేట్ అంటున్నాడా, మంత్రాలు గ్రేట్ అంటున్నాడా, నాకు ఇప్పటికీ అర్థం కాలే ఆ సినిమా చూస్తుంటే. ఓవరాల్ గా సినిమా చెప్పాలంటే ఇవన్నీ చెప్తేనే జనాలకు ఎక్కుతుంది. ఎందుకంటే ఓవరాల్ గా తక్కువ మంది పాయింట్లకు పోయినా అంటే ఏం చెప్తున్నాడు స్టోరీ, నేను స్టోరీ చెప్పేది కూడా మీకు అర్థం కాదు. ఓవరాల్ గా అయితే మంత్రాలు బాగున్నాయా, లేదంటే సైకాటిస్ట్ అంటారు కదా, వాళ్ళు తోపా అర్థం కాదు. మన సైకాటిస్ట్ అయితే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, బతికి బయటపడి అన్నాడు. తర్వాత సైకాటిస్ట్ కనిపించిందే లేదు, మాయమైపోయాడు. తెలియని లోకంలోకి ఇట్లా తీసుకుపోతాడని చూపించారు మళ్ళీ మాయం. అరే స్టోరీ అసలు ఎక్కడ ఎందుకు స్టోరీ సగంలా మాయం చేసుకుంటున్నా, మర్చిపోతున్నావా? లేదంటే మారుతి గారు అసలు ఈ సినిమా ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు అసలు అర్థమే కాలే. అంతే లేచిపోయిన ప్రభాస్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకా సూపర్ గా చూపించాలి. ఓవరాల్ గా సినిమా చెప్పాలంటే అర్థం కాలంటే రేటింగ్ ఇవ్వాలా ఇద్దాం అనేది కూడా అర్థమవుతుంది. ప్రభాస్ కోసమే ఓన్లీ సినిమా చూడాల్సింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ రేంజ్ ఏంది, అసలు ప్రభాస్ రేంజ్కి ఈ సినిమా ఏంది అంటారు. ఓపెన్ చెప్పాలంటే సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ కూడా అనలేము. ఏంది అర్రర్ మూవీలా ప్రభాస్ ఉండడమే వేరు, మళ్ళీ ప్రభాస్ని ఈ విధంగా చూపించడం వేరు. బాలీవుడ్ హీరో పేరు ఏం పేరు అన్న, బాలీవుడ్ హీరో పేరు సంజయ్ దత్నే హీరోగా పెట్టాల్సింది ఉండే బాగుంటుండే. సంజయ్ దత్తుని కూడా వెరైటీగా, అసలు సంజయ్ దత్ మనిషిగానే చాలా తక్కువ చూపిస్తావు. పార్ట్ 2లో చూపిద్దాం అనుకుంటున్నావు అనేది పార్ట్ 2లో కూడా ఏదో మళ్ళీ మేబీ షరీఫో సే లక్తా మగర్ ఆయననే హైలైట్ చేపిస్తున్నావు. ప్రభాస్ సీన్ కంటే ఆయననే తోపుగా చూపిస్తావు. ఆయన స్టార్టింగ్ అర్థం కానట్ట తిక్కబక్క ఓవరాల్ గా స్క్రిప్ట్ లేదు నీకు, సినిమా ఏం తీయాలన్నది. పార్ట్ 2 కూడా నేను చెప్పేస్తాను, నువ్వు ఏమనుకుంటున్నావు నీ పార్ట్ 2 మైండ్ సెట్ కూడా నేను 100% గ్యారెంటీ ఇచ్చేస్తా. ఏమంటే ప్రభాస్ అని పెట్టినాడు కాబట్టి ప్రొడ్యూసర్లు లాస్ గారు సినిమా మాత్రం ఏమీ లేదు, స్టోరీ ఎవరికీ అర్థం కాదు. చెప్పాలంటే హిట్ కాదు, ఫట్టు కాదు.